కౌడిపల్లి మండల కేంద్రమైన కౌడిపల్లిలో మంగళవారం రోజున రేణుకా ఎల్లమ్మ మాత ఆలయం వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం బోనాల ఊరేగింపు జరుగుతుందని గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు చంద్రం కృష్ణగౌడ్ తెలిపారు. బోనాల జాతర ఉత్సవాలలో భాగంగా సోమవారం రోజున గంగకు పోవుట, ఒగ్గు శేఖర్ కళాకారులచే ఒగ్గు కథ తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. మంగళవారం రోజు జరగనున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద అమ్మవారి కళ్యాణం బోనాల ఊరేగింపు సంఘం సభ్యులు, గౌడ సంఘం సభ్యులు, ప్రముఖులు, గ్రామ పెద్దలు, చిన్నారులు పాల్గొని విజయవంతం చేయాలని కౌడిపల్లి గౌడ సంఘం అధ్యక్షుడు చంద్రం కృష్ణగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గాగౌడ్, కౌడిపల్లి గౌడ సంఘం అధ్యక్షుడు చంద్రం కృష్ణగౌడ్, గౌడ సంఘం సభ్యులు సత్యనారాయణ గౌడ్, పుండరీకం గౌడ్, రమేష్ గౌడ్, రాజు గౌడ్, కృష్ణగౌడ్, అశోక్ గౌడ్, చంద్రం కిషోర్ గౌడ్, నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా, వెంకటేష్ గుప్తా, కుర్మా లక్ష్మణ్, గౌడ సంఘం సభ్యులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సముద్రంలో దొక్కి ధరతలు చెప్పాడు చక్రవేరుడు దిబ్బరా గంగలో రావడు దింకిండు సందుక పెట్ట తీసుకొని గడ్డ మీదకి వచ్చిండమ్మా ఇనరయ్యావో మురళాల బసదేవ సందుక పెట్టి దుబ్బరా ధరతల నంగనే గేమనే ఇళ్ళనే ఉన్నాడు అన్న ఈ విధంగా మాట్లాడితే
అడుగులల్లో పెట్టుకొని రామ రామ దేవుడులా సంతానమైన రామ రామ నా గురుడు ఈరావు శ్రీ రామ రామ కూడా బాగుంటే నాది రామ 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 అమ్మవారు జగమ్మాదేవి రామ రామ అమ్మవారు జగమ్మాదేవి దైవం సందుగా పెట్ట గమనం వచ్చింది పెట్టవలిగింది ఆ పెట్ట లోపల ఎవరు పుట్టిరమ్మ వారి శక్తి అమ్మ ఏ విధంగా జలమించింది కుమ్మడికాయలు గుడ్డు కాను బట్టల కాలు శనంగ బట్టల చేతులు పెట్టుకొని మరొకరు సన్నం తలాకులు నిలవచ్చింది శక్తమ్మ జలమించింది శక్తమ్మ సముద్రం లోపల ఏమని తిరిగింది తిరిగి తిరిగి సముద్రం లోపల ఏలేరు గడ్డి పుట్టింది గడ్డినంత కొట్టింది గూడు పెట్టింది ఆ గూటి లోపల శక్తమ్మ 3 గుడ్లు పెట్టిందమ్మా అమ్మవారు శక్తమ్మ గుడ్ల మీద కోడిని ఏ విధంగా పొదిగేస్తామో గోపురాలు ఆ విధంగా శక్తమ్మ గుడ్ల మీద కూర్చుండిపోయింది కూర్చుండిపోతే శక్తమ్మ గుడ్ల మీద రోజులు పడగానే మరి రోజులు గడపంగానే ఒక్క గుడినే వలసి రాధంగా రామ రామ ఒక్క గుడినే వలసి రాధంగా రామ రామ